హల్లెలూయా. హూ ఆర్ బ్లెస్డ్. ఎవరు ధన్యులండి? చేరవచ్చిన మీరందరూ కూడా ధన్యులుగా ఉండాలని దేవుని చేత మీరు ధన్యులుగా ఎంచబడాలని, దేవుని దృష్టిలో మీరు ధన్యులుగా మార్చబడాలని, తీర్చబడాలని మీ నిమిత్తం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ మీకు అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, మరొక వారం మరొకసారి మీతో కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించటానికి దేవుడు నాకు ఇచ్చిన మంచి అవకాశమును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ చేరువచ్చిన మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, గత 9 పాఠాలు మనం విన్నామండి. ఎంతగానో దీవించబడ్డారు అని నేను ఆశిస్తూ ఉన్నాను. అంతేకాకుండా మీ దగ్గర నుంచి వస్తున్న స్పందనను బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అనేకులు దీవించబడినట్లుగా నాకు తెలియచేయటం ద్వారా నేను చాలా సంతోషిస్తూ మీ అందరి నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. మీరు కూడా నా కోసం ప్రార్థన చేస్తున్నారని మిమ్మల్ని బట్టి నేను అతిశయిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈనాటి ధ్యానాంశంలోనికి వెళదామండి. నీ మందిరం ఆవరణములలో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకుని చేర్చుకునివాడు ధన్యుడు. నీ మందిర ఆవరణములలో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకుని చేర్చుకునివాడు ధన్యుడు. ప్రియులారా, ఇది 10వ భాగం, 10వ అంశముగా మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఈ మాట కీర్తనల గ్రంథము 65వ సంకీర్తన 4వ చరణంలో చూస్తూ ఉన్నాము. ఈ కీర్తనని దావీదు గారు రాసినట్లుగా ఆ పై శీర్షికను బట్టి 65వ సంకీర్తన పై శీర్షికను బట్టి మనం చూస్తున్నాం. నీ మందిరంలో నీ మందిర ఆవరణములలో నివసించినట్లు నీవు చేర్చుకునివాడు, నీవు ఏర్పరచుకున్నవాడు ధన్యుడు. నీ ఆవరణములలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకునివాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము. ప్రియులారా, ఇక్కడ ఈ మాట దావీదే చెప్తూ ఉన్నాడండి. దావీదు గారే చెప్తూ ఉన్నారు. ఏమనంటే, ఇతని ఆశ దేవుని సన్నిధిలో నివసించాలని. అలా నివసిస్తే నేను ధన్యుణ్ణవుతాను అని దావీదు చెప్తూ ఉన్నాడు. ఈ వాక్యానికి పూర్వాపరాలు పరిశీలిస్తే, దేవా, సియోనుల మౌనంగా ఉండుట నీకు స్తుతి చెల్లించుటే, నీకు మొక్కుబడి చెల్లింపవలసినది. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి. మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయదు. మా అతిక్రమముల నిమిత్తము నీవు ప్రాయశ్చిత్తము చేస్తావు గనుక నీ మందిరములో ఎప్పుడైతే నివసిస్తామో అప్పుడు మా పాపాలకి, మా యొక్క అపరాధాలకి ప్రాయశ్చిత్తం జరుగుతుంది. కాబట్టి నీ మందిరంలో మేము నివసిస్తాము. నీ మందిరంలో నివసించటం వల్ల మాకొచ్చే ఆశీర్వాదం ఏంటంటే మా పాపానికి ప్రాయశ్చిత్తం జరుగుతుంది. అందుకని నీ మందిరంలో ఉండాలని, ఒక్క దినము గడుపుట నీ సన్నిధిలో, ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టము. అంతేకాకుండా నా జీవితకాలం అంతా కూడా నీ సన్నిధిలో నివసింపగోరుతున్నాను అని దావీదు తన ఆశను ఆ రీతిగా వ్యక్తం చేస్తూ ఉంటాడు. ప్రియులారా, దేవుని మందిరంలో ఉంటేనంట పాపాలకి ప్రాయశ్చిత్తం కలుగుతుంది. అందుకని దేవుని సన్నిధిలో ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. మందిరం అంటే దేవాలయం కదండి. ఇక్కడ మా అతిక్రమముల నిమిత్తము నీవు ప్రాయశ్చిత్తము చేస్తావు. మాకుగా మేము ప్రాయశ్చిత్తం చేసుకోలేము. మా అతిక్రమాలకి, మా పాపాలకి, మా దోషాలకి రావలసినటువంటి శిక్షను నువ్వు భరించావు గనుక మా అతిక్రమాలకి నీ సన్నిధిలో, మందిరం అంటే ఆయన సన్నిధి, నీ సన్నిధిలో మా పాపాలకి ప్రాయశ్చిత్తం జరుగుతూ ఉంది. ఎందుకు ప్రాయశ్చిత్తం కావాలి? మన పాపాలు మన మీద ఉంటే మనకి ఏమవుతుంది అంటే ఆ పాపమంట ఆదికాండము 4వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూసినట్లయితే, ప్రియులారా, 4వ అధ్యాయము 13వ వచనములో ఇక్కడ
అక్కడ రాయబడిన మాట ఏంటి అంటే, అందుకు కయీను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది, నేను భరింపలేనంత ఆ దోష శిక్ష మనము భరించలేనంత గొప్పదంట. అందుకని ఆ దోషాలకు ప్రాయశ్చిత్తం కలగాలి. ఎందుకని ఆ కయీను నా దోష శిక్ష నేను భరించలేకపోతున్నాను అంటే, అతడికి వచ్చిన శిక్ష ఏమిటి అంటే, అక్కడ మనం కొంచెం కిందకి 15 వచనం వరకు చూసినట్లయితే అక్కడ ఒక మాట ఉంటుంది. అతడు నేడు ఈ ప్రదేశము నుండి వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరిన ఇందును, కావున నన్ను కనుగొనివాడెవడో నన్ను చంపునుగాక అంట. అంటే నీ సన్నిధికి ఎప్పుడైతే దూరం అవుతానో అది నా దోషాలకు వచ్చినటువంటి శిక్ష. ఆ దోష శిక్షను నేను భరించలేకపోతా ఉన్నాను. అంటే పాపాలకి ఎందుకు ప్రాయశ్చిత్తం కావాలి అంటే, అది దేవుడి నుండి మనల్ని ఎడబాటు చేస్తూ ఉంది. ఇక్కడ కయీను అంటున్నాడు, నీ సన్నిధిలోంచి నేను వెళ్ళగొట్టబడ్డాను, అది నేను భరించలేనంత శిక్ష. అంటే దేవుని సన్నిధికి దూరం అవ్వటం అన్నది భరించలేనంత శిక్ష అన్నమాట. కాబట్టి నన్ను ఇలాంటి బతికే కంటే, నీ సన్నిధికి దూరమై నేను బ్రతికే కంటే కూడా నన్ను ఎవరైనా నేను చచ్చిపోతే మేలు అని కయీను అంటాడు. అంటే కయీను తన తమ్ముడైన హేబెల్ని చంపిన తర్వాత దేవుడు, నీ తమ్ముడు ఎక్కడున్నాడు అని అడిగినప్పుడు, ఏం నా తమ్ముడికి నేను కావలివాడినా అంటాడు. అవును, కావలివాడువే నువ్వు ఎక్కడున్నాడు నీ తమ్ముడు అంటే అతడు ఒప్పుకోకుండా దేవుడికి ఎదురు తిరిగినప్పుడు ఆ యొక్క ఏదైనా తోటలోంచి వెళ్ళగొట్టాడు. అప్పుడు ఆ కయీను అన్న మాట అన్నమాట, అది నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. ఏమిటి ఆ శిక్ష అంటే, నీ సన్నిధిలోని నేను వెళ్ళగొట్టబడ్డా, ఇలాంటి బ్రతికే కంటే నేను చనిపోవటం మేలు అని కయీను చెప్తాడు. అయితే ప్రియులారా, అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఇతన్ని కనుగొన్న వాళ్ళు ఎవరు కూడా ఇతన్ని చంపకూడదు, ఇతనికి చచ్చిపోవాలని ఆశ ఉన్నది కానీ ఇతడు చనిపోకూడదు. ఎందుకు అంటే, ఇతడు చనిపోకూడదు కానీ మరలా తిరిగి రియలైజ్ అవ్వటానికి ఇతనికి కొంచెం ఆయుష్కాలం కావాలి. అందుకని ఇతను చూసిన వాళ్ళు ఇతను చంపకూడదు. అంటే అతను తిరిగి రావటానికి, ఆ యొక్క దేవుని సన్నిధికి మరలా తిరిగి రావటానికి అతడికి ఒక అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు దేవుడు. ప్రియులారా, అది దావీదు గమనించి అంటున్నాడు, నా దోషాలకు ప్రాయశ్చిత్తం ఎక్కడ దొరుకుతుంది అంటే నీ సన్నిధిలో దొరుకుతుంది. అందుకే నీ మందిర ఆవరణము అంటే నాకంత ఇష్టం. అక్కడ నా పాపాలకి నీవే ప్రాయశ్చిత్తం చేస్తావు. ఆ మందిరంలో నివసించాలని నాకు ఇష్టము. నీ మందిరంలో నివసించటం ద్వారా నాకు మేలు కలుగుతుంది. మేలు అంటే ఆశీర్వాదం, బ్లెస్సింగ్స్, దీవెన, అదృష్టం, ఇవన్నీ చెప్పుకుంటూ ఉన్నాం కదా. అలాంటి మేలు నాకు ఎక్కడ దొరుకుతుంది అంటే నీ సన్నిధిలో దొరుకుతుంది. నీ మందిరములో నివసిస్తే నాకు నా పాపాలకు ప్రాయశ్చిత్తం కలుగుతుంది, నీ సన్నిధిలో నేను సంతోషించగలుగుతాను అని దావీదు తన యొక్క ఆశను వ్యక్తం చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఇక్కడ ఇంకొంచెం మనం ముందుకు వెళ్తే, అసలు మందిరం అంటే ఆయన మనల్ని సృజించిన రోజున మన హృదయాన్ని, మన దేహంలో ఒక హృదయం అనే ఒక వాక్యూమ్ని ఆయన ఉంచాడండి. ఆయన మనల్ని అంతా సిద్ధం చేసిన తర్వాత మనకి కావలసినటువంటి ఆర్గాన్స్ అన్నీ, మనకున్న కావలసినటువంటి అవయవాలన్నీ పెట్టిన తర్వాత ఆయన ఒక చిన్న ఖాళీని ఉంచుకున్నాడండి. మనల్ని చేసినప్పుడు ఆయన నేలమంటితో మనల్ని చేశాడు కదా. చేసిన సమయంలో ఆయన అంతా చేసి ఒక చిన్న ఖాళీ ప్రదేశాన్ని ఉంచుకున్నాడండి. అప్పుడు దేవదూతలు అడుగుంటారు, ప్రభువా ఎందుకు ఈ ఖాళీ పెట్టావంటే, అక్కడ నేను నివసించాలి, అది నా ఆలయం, అది నా దేవాలయం అని మనల్ని కలుగజేస్తున్నాడే. మనకి హృదయము అనే ఒక ఖాళీ ప్రదేశాన్ని దేవుడు తన కోసం పెట్టుకున్నాడండి. అయితే ఆ యొక్క హృదయంలో మనం దేవునికి కాకుండా వేరే ఎవరినో పెట్టుకున్నప్పుడు ఆయన బయట తలుపునొద్ద నిలబడి తడుతూ ఉన్నాడు, దీన్ని నా కోసం చేసుకున్నాను కానీ మీరు దేనితోటో నింపారు దాన్ని.
మీరు ఆ, మీరు అనుమతిస్తే నేను లోపలికి వచ్చి ఆ లోపల ఉన్నటువంటి దుర్గంధాన్ని అంతటిని కూడా నేను శుభ్రం చేసి నా ఆలయంలో నేను నివసిస్తాను అని దేవుడు మన తలుపు నొద్ద నిలబడి తడుతూ ఉన్నాడు. ప్రియులారా, మన హృదయమే ఆయన దేవాలయం. హృదయమే నీ ఆలయం అన్న పాట కూడా ఉన్నది కదండి. హృదయం ఆయన ఆలయం, మన దేహమే దేవుని ఆలయం అండి. మీకు తెలీదా, మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహించబడి దేవునికి ఆలయమై ఉన్నదని అని పౌలు గారు తన పత్రికలో రాస్తాడు. కాబట్టి యేసయ్యను నీ హృదయంలోకి చేర్చుకుంటే, ఆయనతోటి నీ సహవాసము కలిగి ఉంటే నీ పాపాలకు ప్రాయశ్చిత్తం కలుగుతుంది. అప్పుడు నిత్యము నీవు దేవుని సన్నిధిలో ఆనందించగలుగుతావు. దేవుడు లేని స్థలము, దేవుణ్ణి విడిచినటువంటి స్థలము అంటున్నాడు కయ్యను, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. ఆ శిక్ష ఏంటి అంటే దేవునితో ఎడబాటు. ప్రియులారా, దేవునితోటి నువ్వు అన్యోన్య సహవాసం కలిగి ఉన్నావా? దేవుడితోటి నువ్వు సహవాసాన్ని కలిగి ఉన్నావా? దేవుని సన్నిధిని ప్రేమిస్తూ ఉన్నావా? దేవుని నీ హృదయంలో ఆహ్వానించుకున్నావా? ఆ రీతిగా ఉన్నట్లయితే దేవుడు నీతో ఉంటాను అని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ప్రియులారా, ఆయనతో మనం సహవాసం చేస్తున్నాడలా మనకి దేవుడిచ్చే మేలు ఏమిటి అంటే, హనోకు ఉన్నాడు కదండి, 365 సంవత్సరాలు జీవించాడు. 300 సంవత్సరాలు దేవునితోటి అరమరికలు లేకుండా నడిచాడంట. దేవునితోటి అరమరికలు లేకుండా నడిచి ఆయన దేవుని సన్నిధికి కొనుపోబడ్డాడు, ధన్యుడయ్యాడు. అంతేకాకుండా అబ్రహాము దేవునితో నడిచాడు. నువ్వు నిందారహితుడివై నా సన్నిధిలో నడిచినట్లయితే నేను నీకు కేడముగా ఉంటాను, నీకు అత్యధికమైన బహుమానం ఇస్తాను అని ఆదికాండం 15వ అధ్యాయంలో చెప్పడం జరిగింది. అంటే దేవునితోటి అబ్రహాము నడిచాడు, తరతరాలకి తండ్రిగా నిలిచాడండి. ఆ రీతిగా అబ్రహాము ధన్యుడయ్యాడు, హనోకు కూడా ధన్యుడయ్యాడు. ఇంతకీ మనము దేవునితో సహవాసము చేయాలి అంటే ఆయన చిత్తాన్ని ఎరగాలి. ఇద్దరు ఏకీభవించకుండా కూడి నడవలేరు కదండి. ఇద్దరు స్నేహం చేయాలి అంటే ఇద్దరు మనస్సులు ఏకీభవించాలి. అలాగే మనము కూడా దేవునితో సహవాసము చేయాలంటే దేవుని మనస్సు ఎలాంటిదో ఎరిగి ఉండాలి. ఆయన తలంపులు ఏమిటో మనకు తెలిసి ఉండాలి. ఆయన టేస్ట్ ఏమిటో, ఆయన ఏం చేస్తే ఆయన ఇష్టపడతాడు అన్న విషయం మనకు తెలిసినప్పుడు మాత్రమే ఆయనతో సహవాసం చేయగలుగుతాం. ఆయన చిత్తం మనం ఎలా గ్రహించుకోగలుగుతాం, ఆయన మనస్సును మనం ఎలా గ్రహించుకోగలుగుతాం, ఆయన మనతో ఎలా చెప్తాడు అంటే ఆయన చిత్తం అంతటిని కూడా బైబిల్ గ్రంథంలో వ్రాసి ఉంచాడండి. దేవుడు తనతో సహవాసము చేయటానికి మనం ఏ రీతిగా నడుచుకోవాలో తన చిత్తాన్నంతటిని కూడా ఆ బైబిల్ గ్రంథంలో ఆయన వ్రాసి ఉంచాడు. ప్రియులారా, ఆ గ్రంథాన్ని మీరు కలిగి ఉన్నారా? ఆ గ్రంథాన్ని అనుదినము చదువుతూ ఉన్నారా? ఆ బైబిల్ చదివితే ఆయన చిత్తాన్ని మనకు తెలియజేస్తాడు. ఆయన అభిరుచులు ఏమిటో, ఆయన తోటి మనం నడవాలంటే మనం ఏ రీతిగా మన జీవితాన్ని మలుచుకోవాలో ఆ కాషన్స్ అన్నీ కూడా దేవుని గ్రంథంలో ఉన్నాయి. కాబట్టి బైబిల్ని మనం శ్రద్ధగా చదవాలి. మనకి దేవుడు ఈ జీవితం అనే ఈ తలాంతులు ఇచ్చాడండి కదా. మనం జీవిస్తున్నాము అంటే అది దేవుని ఆశీర్వాదం, దేవుడు మనకిచ్చిన ఆ దీవెన, ఆ తలాంతు. ఈ యొక్క దేవుడు ఈ ప్రాణం ఇచ్చాడు. ఇంకా అంతకు మించి మనకి ఏం కావాలండి? ప్రాణం ఇచ్చి ఆయన నన్ను వెదకండి, నాతో సహవాసం చేయండి, నిత్యరాజ్యంలోకి మిమ్మల్ని నడిపిస్తాను అని దేవుడు మనకి సెలవిస్తూ ఉన్నాడు. ప్రియులారా, రోజులు, దినాలు, మనకి జీవితంలో మాసాలు, సంవత్సరాలు గడుస్తున్నాయి అంటే ఇన్ని సంవత్సరాలు, నీ జీవితకాలం ఎంతో, ఇన్ని సంవత్సరాలు దేవుడు నిన్ను కాపాడుతున్నాడు అంటే అది దేవుని కృప. జీవమిచ్చేది దేవుడే కదా, జీవమిచ్చేది దేవుడే. జీవించినాక ఎవరైనా ఏదన్నా ఇవ్వగలుగుతారు. ఎవరు ఏది ఇచ్చినా మనలో జీవం ఉంటేనే కదా మనం వాటిని పొందుకోగలుగుతాం. ఇప్పుడు ఎంతో ఖరీదైన కారు ఎవరో తెచ్చిచ్చారు మనకి, మనం బ్రతుకుంటేనే కదా దాన్ని బట్టి సంతోషించగలుగుతాం. ఎంతో విలువైన వస్త్రాలు తెచ్చారు, వాటిని ధరించుకోవాలంటే నీలో జీవం ఉండాలి కదా, వాటిని బట్టి నువ్వు ఆనందించాలి. నీకు అన్నీ ఇచ్చేవాళ్ళు ఉండొచ్చేమో, కానీ వాటన్నిటిని అనుభవించటానికి
ప్రాణాన్ని ఇచ్చింది మాత్రం దేవుడే. అలాంటి దేవుడికి నువ్వేమి ఇవ్వగలుగుతూ ఉన్నావు? ఆయన నీ ఆస్తిని, అంతస్తును, నీ ఆస్తి ఐశ్వర్యాలు, నీ తలనీలాలు, నీకు కలిగిన నీ వాటినేమిటిని దేవుడు కోరుకోవట్లేదు. కానీ ఆయన తనతో సహవాసము చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు. రోజుకి 24 గంటలు ఇస్తున్నాడండి దేవుడు. 24 గంటలు నీకోసమే ఖర్చు పెట్టుకుంటున్నావా? దేవునికి కనీసం 10వ భాగాన్ని అంటే 2.5 గంటల సమయం దేవుని సన్నిధిలో గడపగలుగుతూ ఉన్నావా? ప్రియులారా, దేవుడు ఈ సమయం అన్నది దేవుడిచ్చేది మనకి. ఆయుష్కాలం దేవుడిచ్చింది మనకి. ఒక్కరోజు గడిచిపోయింది అంటే మరలా దాన్ని వెనక్కి తెచ్చుకోలేము మనం. ఇక్కడ దేవునితో సహవాసం కలిగి ఉంటేనే కదా రేపు నిత్యత్వంలో యుగయుగాలు ఉండాలి. ఇక్కడ ప్రాక్టీస్ చేస్తామని ఈ లోకంలోకి దేవుడు నిన్ను పంపించాడు. 24 గంటల్లో కనీసం దశమ భాగం 2.5 గంట సమయం దేవుని సన్నిధిలో గడపలేకపోతే రేపు నిత్యత్వంలో యుగయుగాలు దేవునితోటి ఎలా గడపగలుగుతావు? ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ప్రాక్టీస్ చేస్తావనే ఈ లోకంలో ఇంతకాలం దేవుడు నిన్నుంచాడు. నువ్వు ఇక్కడ అలవాటు చేసుకుంటేనే రేపు నిత్యత్వంలో దేవునితో ఉండగలుగుతావు. అందుకే ఈ లోకంలోకి దేవుడు మనల్ని పంపించింది. ఈ సమయం ఉండగానే దేవుడు మనకిచ్చినటువంటి ఆయుష్కాలంలోనే, మన బ్రతుకు దినముల్లోనే దేవునితో మనం సమయాన్ని గడపకపోయినట్లయితే, ఆయనతో సహవాసము చేయకపోయినట్లయితే మనం నిత్యత్వంలో తండ్రితోటి పూర్తిగా ఎడబాటు అయిపోతామని. అదే కయీన్ అంటున్నాడు, నీతో సహవాసము లేని, నీ దగ్గర నుంచి వెళ్ళగొట్టబడినటువంటి నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. ప్రియులారా, కొద్ది కాలం కయీను అక్కడికి బయటకు వెళ్ళిపోతేనే అంత బాధపడ్డాడే. నువ్వు నిత్యత్వములో యుగయుగాలు దేవునితోటి ఆ సహవాసము లేకుండా ఆ నిత్య నరకాగ్నిలోకి వెళ్ళిపోతే అలాంటి దోష శిక్ష ఎంత భరించలేనిది. కాబట్టి ఈరోజు నువ్వు ఖచ్చితంగా ఈ విషయం ఆలోచించాలి. దేవుని ప్రియ బిడ్డ, దేవుడు ప్రేమతో నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ సమయం ఉండగానే, మన ఆయుష్కాలం ముగిసిపోకముందే, దేవుడిచ్చినటువంటి ఆ సమయం ఉండగానే మనము దేవుణ్ణి వెంబడించకపోయినట్లయితే, సమయం గడిచిపోయిన తర్వాత మనం ఎంతగా ఏడ్చినా కూడా అది తిరగరాదండి. టైం దాటిపోయిన తర్వాత, గడిచిపోయిన కాలాన్ని మనం వెనక్కి తీసుకోలేము అని సామాన్యంగా చెప్తూ ఉంటాం కదండి. గడిచిపోయిన కాలాన్ని తెచ్చుకోలేము. కాబట్టి సమయం ఉండగానే, ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. ప్రియులారా, ఈ సమయం గడిచిపోయిన తర్వాత ఏశావు ఆశీర్వాదాలు పొందాలని ఎలుగెత్తి ఏడ్చాడు. టైమ్ ఈజ్ ఓవర్, టైమ్ అప్, టైం అయిపోయింది. ఆశీర్వాదాలు పొందుకోలేకపోయాడు, శాపాలను అనుభవించాడు. ఈ లోకంలో అయితే అనేక ఆశీర్వాదాలు పొందుకున్నాడు. కానీ కయీను కూడా దేవుని సన్నిధిలోంచి వెళ్ళగొట్టబడిన తర్వాత ఈ లోకపరంగా అనేకమైనటువంటి దీవెనలు పొందుకున్నాడు. కానీ ఆ పరలోక రాజ్యంలో తండ్రితోటి సహవాసాన్ని కోల్పోయాడండి. అలాగే ఏశావు కూడా ఆ తర్వాత సమయం గడిచిపోయిన తర్వాత ఆశీర్వాదాలు పొందాలనుకున్నాడు, పొందుకోలేకపోయాడు. ఈ సమయం దేవుడిచ్చింది నీ కోసం. దేవుడు నిన్ను హెచ్చరిస్తున్న సమయం. దేవుని ప్రియబిడ్డ, దేవుడు హెచ్చరిస్తున్నప్పుడే నీ హృదయంలోకి దేవుణ్ణి ఆహ్వానించు. నేను నా ప్రియునికి తలుపు తీయునంతలో నా ప్రియుడు దాటి వెళ్ళిపోయాడని పరమగీతాల్లో ఆ షూలమ్మితి అంటూ ఉన్నది. ప్రియులారా, దేవుడిచ్చిన అవకాశాన్ని విడిచిపెట్టుకోబాకండి. దేవునికి నీ హృదయాన్ని తెరిచి దేవునితో సహవాసము చేయి. దేవుడిచ్చే నిత్య రాజ్యములో నువ్వు ధన్యుడుగా ఉండాలి అని దేవుని వాక్యం ఈరోజు నిన్ను హెచ్చరిస్తూ ఉంది. నీ మందిర ఆవరణములలో, అంటే నీ సన్నిధిలో నేను నివసించేటట్లుగా నాకు కృపనియ్యి. అదే నా ధన్యత. నా ధన్యత ఏమిటి అంటే, నేను పొందుకునే ధన్యత ఏమిటి అంటే, నీతో సహవాసం కలిగి నిత్యత్వములో నీతో నేను ఉండాలి అన్నది ఆ యొక్క దావీదు యొక్క చిరకాల వాంఛే అన్నది. ప్రియులారా, కాబట్టి ఆ రీతిగా మనము కూడా ఈ దినమే ఆయన చెంత చేరి ధన్యులమై నిత్యరాజ్యము వరకు కూడా ఆయనతో సహవాసము కలిగి ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. దేవుడు తన పరిశుద్ధ మాటలను మన మధ్య దీవించునుగాక. అలాగా దేవునితో సహవాసం చేద్దామండి.
దేవునితో సహవాసం కలిగి ఉండి ఆయన మన హృదయంలోనికి ఆహ్వానిస్తే అది ఆయనదేనండి. ఆయన కలుగు చేస్తుంది. చెప్పాను కదా, మనల్ని కలుగు చేస్తున్నాడే. ఆయన ఒక చిన్న ఖాళీని పెట్టుకున్నాడు. నా చిన్న హృదయంలోకి నువ్వు రాయి అని అడిగితే అంత గొప్ప దేవుడు నీ చిన్న హృదయంలోకి వచ్చి నీలో అద్భుత కార్యాలు చేసిన ఆశ్చర్యకరుడైనటువంటి దేవుడు, అంత గొప్ప దేవుడు. నేను ఎప్పుడు అనుకుంటా ఉంటాను, ఎంత గొప్ప దేవుడు, నా చిన్న హృదయంలో ఎలా ఉంటావు ప్రభువా అని నేను చాలా ఆశ్చర్యపోతూ ఉంటాను. కాబట్టి ఆయన నేడే మన హృదయంలోనికి ఆహ్వానిద్దాం. ఆయనతోటి సహవాసం చేసి నిత్యము యుగాలు ఉంటామండి ఆయనతోటి. ఆయన ముఖాన్ని చూస్తూ ఆయన నిత్యరాజ్యంలో మనం ఉండటానికి దేవుడు సహాయం చేయనుగాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నీ మందిరమునందు నివసించువారు ధన్యులు అని నీ వాక్యములో సెలవిచ్చావు తండ్రి. నీకు వందనాలు. నువ్వు ఏర్పరచుకున్న వారు ధన్యులు, నువ్వు చేర్చుకున్న వారు ధన్యులు అని సెలవిచ్చావు తండ్రి. నీకు వందనాలు నాయన. మా హృదయ వాక్యట నువ్వు నిలబడి తడుతున్నావు నాయన. నీకు వందనాలు. మా హృదయ ద్వారాన్ని తెరిచి మా హృదయాన్ని నాయన నీకు దేవాలయముగా మార్చి నాయన నీతో నిత్యము సహవాసము చేసి నిత్య రాజ్యములో నీతో తరతరములు యుగయుగములు ఉండి నాయన నీలో ఆనందించటానికి ఏడ్పైన దుఃఖమైన వేదనైన మరణమైన లేని ఆ యొక్క నిత్య రాజ్యములు మేమందరము ఉండి నీతో సహవాసము కలిగి ఉండటానికి మీరే మాకు సహాయం చేయమని నీ ఆత్మ నడిపింపును నాయన వింటున్న ప్రతి బిడ్డకు దయచేయండి తండ్రి. నీకు వందనాలు నాయన. సంపూర్ణమైన ఆశీర్వాదములతో మీరు తృప్తిపరచండి తండ్రి. ఎవరు ఏ అవసరతలో ఉన్నారు, ఏ కుటుంబంలో ఏ అవసరత ఉన్నదో, ఏ హృదయంలో ఏ ప్రార్థన ఏ కోరిక ఉన్నదో ప్రభువా నీతో సహవాసము చేస్తే నువ్వు తీరుస్తావు గనుక నాయన, నువ్వు చాలినంత దేవుడవు గనుక నాయన తండ్రి నీకు వందనాలు. ప్రతి బిడ్డను ప్రభువా నీ చేతులకు అప్పగిస్తున్నారు. వారి ప్రతి అవసరతను తీర్చి నాయన నీ మహిమలో నుండి వారి ప్రతి అవసరతను తీర్చి వారి ధన్యులుగా మార్చమని యేసయ్య పరిశుద్ధ నామం ద్వారా అతి వినయం గడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పుస్తకం ఎవరికన్నా కావాలంటే క్రింది నంబర్లను సంప్రదించండి, తప్పకుండా మీరు పొందుకుంటారు. అంతేకాకుండా మీరు దీవించబడినట్లయితే ఎవరికన్నా పంపించండి. కామెంట్స్ ద్వారా మీ యొక్క అభిప్రాయాన్ని తెలియచేయండి. మరింత ప్రోత్సాహాన్ని అందించండి. అందరికీ వందనాలు. దైవాశీస్సులు.